పనమ్మాయిని అడిగాను కదా మిమ్మల్ని. చెప్పానండి, మా ఫ్రెండ్ చెప్పాను. అమ్మాయి పంపిస్తున్నాను పని మనిషిని. బాగా ఇబ్బందిగా ఉందండి, ఎవరన్నా అసలు వస్తే బాగుంటుంది అనిపిస్తుంది. పంపిస్తున్నానండి, మంచి అమ్మాయినే పంపిస్తాను. అది ఇప్పుడు వస్తున్నాడు, వచ్చే టైం కూడా అయింది. మేడం మీకు మేడ్ కావాలని చెప్పారు కదా. అవునమ్మా. తీసుకొచ్చావమ్మా అమ్మాయిని? నేనే మేడం. నువ్వా? పట్టు చీర కట్టుకొని సొమ్ములు వేసుకుంటానికి. అదే మేడం, పని మనుషులు పట్టు చీర కట్టుకోరా, నగలు వేసుకోరా? మా ఫ్రెండ్ పంపిస్తున్నాను పని మనిషిని. కానీ నువ్వేనా? ఏం చేస్తావమ్మా, ఏం పనులు? ఏముంది మేడం మీకు? వాషింగ్ మిషన్ ఉందా? వాషింగ్ మిషన్ ఉంది. బట్టలు తీసిపోయి అందులో వేస్తాను, తీస్తాను, ఎండేస్తాను. మా పెడతావా ఇంటికి? రోబోటిక్ లేదా మేడం? ఉంది, ఆన్ చేస్తాను. పని అమ్మాయి లేనప్పుడు మేము చేసుకుంటాం. లేదు, అట్లుంటేనే నేను అంతే, అట్లున్న ఇళ్ళకే వెళ్తాను మేడం. డిష్ వాషర్ అంట్లు తమ్ముతావా? డిష్ వాషర్ లేదా మీకు? ఉంది కానీ అన్నీ అంతే మేడం, అందులో ఆన్ చేసి అందులో వేస్తాను. మేము ఏం చేస్తామంటే పని అమ్మాయి రానప్పుడు అవి చేసుకోవటానికని మేము తెచ్చి పెట్టుకున్నాం ఇంట్లో. పని మనిషి వచ్చినా ఇంకా అట్లే చేస్తారు మేడం, వాళ్ళు తోముకోవడం అట్లా. వెనకటి రోజులు కాదు కదా, ఇప్పుడు అంతా హై క్లాస్. హై క్లాస్ పని మనిషి అంతే. ఇంకా మీ ఫ్రెండ్ భలే ఫ్రెండ్ అండి, ఇంత హై క్లాస్ పంపించింది. మామూలుగా పంపిస్తున్నది కానీ ఇంత హై క్లాస్ అనుకోలే నేను. మరి ఎంత తీసుకుంటావమ్మా? గంటకి 30,000 అండి. ఎన్ని గంటలు చేస్తావు వారానికి? ఎన్ని అంటే వారంలో ఎన్ని రోజులు చేస్తావు? 5 days చేస్తాను. 5 days. మిగిలిన 2 days ఏం చేస్తావమ్మా? మా వారు మా పిల్లలు ఉంటారు కదా, వాళ్ళని బయటికి తీసుకెళ్ళాలి. నేను మా వారు ఇద్దరం తీసుకెళ్తాము. మీ వారు ఏం చేస్తారు? మా సాఫ్ట్వేర్ ఇంజనీర్. మీరెందుకు ఇట్లా ఈ పని ఎందుకు ఒప్పుకున్నారు? ఎందుకు ఆ పనికి వెళ్ళిన కానీ పొద్దుకి దాని మీద కూర్చొని సీట్ పెరగా ఇదంతా వద్దులే అనేసి ఇదైతే ఒక గంట చేస్తే 30,000. ఎన్ని నెలలు చేస్తుంటావు? ఒక 4. ఎక్కడ ఉంటారు మీరు? కోకాపేటలో. కోకాపేట కాబట్టి అంత కాస్ట్. ఏసీ ఉంటేనే ఉంటానండి, ఏసీ లేని అసలు నేను ఉండలేను. ఇన్వర్టర్ ఉండాల్సింది. మేము బాగా కరెంట్ బిల్ బాగా వస్తుందని చెప్పి ఏసీలు ఎక్కువ వేసుకోం. మరి అట్లయితే కష్టం మేడం నాకు అసలు. అది నువ్వు ఉన్నంతసేపు అయినా వేయాలి కదా. ఏసీ కూడా అంటే ఏసీ 30,000 ఇచ్చింది కాకుండా ఏసీ డిష్ వాషర్ అక్కడ కూడా ఏసీ అంటే సెంట్రల్ ఏసీ పెట్టించుకోమంటావు మా ఇంట్లో? అంటే అక్కడ ఏసీ ఇక్కడికి వస్తాలేండి, మరి అంత వద్దులే కానీ అక్కడ వేసేసి ఇక్కడ వచ్చి కూర్చుంటాను నేను. ఏసీలో కూర్చుంటాం. చాలా కాస్ట్ మనిషి. ఇప్పుడే చూస్తున్నాం. టిఫిన్స్ కూడా నాకు రోజుకు ఒక వెరైటీ పెట్టాలి. రోజుకో వెరైటీ అంటే మేము అసలు జావ తాగుతాం పొద్దున్నే లెగంగానే. నాకు మీరు ఏమన్నా తాగండి మేడం, నాకు ఇడ్లీ. అంత వెరైటీ కాదు కాదు, ఆమెను మనం అడగటం కాదు, ఆమె మన అడుగుతుంది. ఈ రోజుల్లో అంతే ఉన్నారు, మేడ్స్ అంతా ఇట్లే ఉన్నారు మేడం. ఇంకా కొంచెం కాస్ట్ తక్కువ, ఇంకా అందరు 50,000 అట్లా తీసుకుంటారు. ఇప్పుడు మీ ఇంటికి ఎవరైనా వచ్చారనుకో, చూసి మిమ్మల్ని చూసి వాళ్ళు ఆశ్చర్యపోవాలి. అమ్మో వీళ్ళ పని మనిషి భలే ఉంది, వీళ్ళు మేడ్ భలే ఉంది అనేది వాళ్ళు ఆశ్చర్యపోవాలి. మా ఇంటికి వచ్చేవాళ్ళు నేను చూడటానికి వస్తారు. చూడటానికి మేడం అట్లా కాదు మేడం, చూస్తే కొంచెం నీట్గా ఉంది, తినడానికైనా వాళ్ళకి మనసు ఒప్పాలి కదా. మనమే జావలు తాగుతుంటే ఒక టిఫిన్ చేసి పెట్టాలట. అదే మీకంటే ఒంట్లో బాగా నాకు అట్లాంటి ఏం లేవు మేడం. అన్ని తింటాడు, అన్ని తింటా నేను. వచ్చేది ఇక్కడే కదండి, ఇంటికి పోతే ఉండేవాళ్ళు. లేదు మేడం, మా ఇంట్లో బోళ్ళని ఉంటాయి, ఇంటి నిండా ఉంటాయి. ఇంట్లో చేసుకోవాలంటే కష్టం కదా. టిఫిన్ మీరు మా పిల్లలు కూడా బయటకు వెళ్ళి తింటారు, ఇంట్లో ఏం చెయ్యంటారా మీరు? ఏం చెయ్యం, మనమే చేసి పెట్టాలట. మనకు పని మనిషి నేను మనకు పని మనిషి ఆవు పని మనిషి మనం. పోనీ మరి మేము బయట నుంచి తెప్పిస్తాము, అట్లా తింటారా? తింటాలేండి, ఎప్పుడైనా ఒకసారి తింటాను, ఎక్కువ శాతం ఇంట్లోనే చేసి పెట్టాలి. మంచి పని మంచి పంపించింది మా ఫ్రెండ్. నేను కూడా భలే చెప్పానండి, మీకు చెప్పక మీకు చెప్పారు. మా ఫ్రెండ్ పంపిస్తున్నాను అందుకని మంచి పని మనిషిని. ఇంత కాస్ట్లీ పని మనిషి. మంచి అంటే మంచి ఏంది మేడం, మీకు ఎక్కడ తెలుసు మంచి చెడు? అట్లా కాస్ట్లీ పని మనిషి. మరి ఈ రోజులో కాస్ట్లీగా ఉన్నారు మేడం, చీప్ గా ఎవరు లేరు. నువ్వు టిఫిన్ చేసి మాకు పెడతామేమో అనుకుంటే మేమే నీకు పెట్టాలని. పొయ్యి దగ్గరికి వెళ్ళను మేడం, పొయ్యి సెక్షన్ నాకు లేదు, చెమట్లో పోస్తే చెప్తుంటే మా వారు చెయ్యరు, బయట తెప్పించుకుంటారు. అంటే కాస్ట్లీ పని మనిషి అనమాట. సరే మేడం, కూల్ డ్రింక్ ఇస్తారా? కూల్ డ్రింక్ లేవమ్మా, వాటర్. కొబ్బరి బొండాలు తాగుతామమ్మా మేము, కూల్ డ్రింక్స్ అదే ఇవ్వండి. మేము తెప్పించుకున్నాము, తెప్పించుకున్నాము. కూల్ వాటర్ ఉంది, కూల్ వాటర్. వాటర్ అట్లాంటివి వద్దు మేడం, ఎండాకాలం కదా. కూల్ డ్రింక్ లో ఏం వెరైటీ కావాలమ్మా? ఏదైనా పర్వాలేదా? మాజా తాగుతానండి. సరే తెప్పిస్తాము, మా పని బయట డ్రైవర్తో తెప్పిస్తాము. ఇంకా సరే మరి తాగేసి వెళ్ళిపోతారా? ఇంకా
మా గొప్పలేమ్మా ఇంత కాస్ట్లీ పని అమ్మాయి మేము భరించలేము. భరించలేము. మా ఫ్రెండ్ చెప్తాను నా టైం అంతా వేస్ట్ కదా మేడం, ఈ రోజంతా వేస్ట్ అయిపోయింది నాకు. వేస్ట్ అంటే మీరు ఇంత హై క్లాస్ పని అమ్మాయి అనుకోలేం. సరే కూల్ డ్రింక్ తప్పుని తెప్పించండి, అక్కడ క్యాబ్ డ్రైవర్ చూస్తాడు, వెయిటింగ్ లో ఉన్నాడు. అమౌంట్ ఇవ్వండి వెళ్తాను. క్యాబ్ తీసుకొని వచ్చావా? మరి కోకా బ్యాగ్ నుంచి రావాలంటే ఎంత శాలరీ అన్నా నువ్వు కార్ ఎందుకు కొనుక్కోవాలా? డ్రైవింగ్ కార్ ఎందుకు మేడం? మళ్ళీ డ్రైవింగ్ నేను చేస్తే కానీ గుద్దింది అనుకో, మళ్ళీ లేని కష్టాలు ఎందుకు? డ్రైవర్ అయితే ఎట్లాంటి కష్టాలు ఉండవు, హాయిగా ఫ్రీగా రావచ్చు. డబ్బులు కూడా మాయేగా క్యాబ్కి పెట్టాను. ఓకేనా మేడం, ఇవ్వండి వెళ్తాను ఇంకా నేను. డబ్బులు అమౌంట్ ఇస్తే వెళ్తాను. ఇవ్వాలంటే మన డబ్బులు మరి ఇవ్వకపోతే ఎట్లా? అంత దూరం నుంచి వచ్చాను కదా. ఏ అమౌంట్? క్యాబ్ కి డబ్బులు ఇవ్వాలి కదా. క్యాబ్కి నువ్వు తీసుకొని పని వచ్చావు. మీరు పనికి పెట్టుకుంటే ఓకే, పెట్టుకోలేదు కాబట్టి మరి మీరే ఇవ్వాలి డబ్బులు. ఎంత అసలు ఇది? 1500 అడుగుతాను. 100 రూపాయలు ఇద్దాం నేను. 100 రూపాయలకి ఎవరు వస్తారు మేడం? క్యాబ్ 100 రూపాయలకి వస్తారు. ఒక బయట నుంచి ఇక్కడికి 1500 మరి ట్రాఫిక్ లో ఉన్నది కదా. మాట్లాడినందుకు 15 ఇస్తే బాగుందమ్మా. మరి అంతే మేడం, అసలు చాలా బాగుంది. మా కష్టం లేదా మేడం? కష్టం బిజినెస్ అంటున్నారు, ఎంత మాకు కష్టపడాలి. స్విచ్ చేయాలి. మీకు అది చేత కట్టినే నన్ను పెట్టుకుంటున్నారు కదా మేడం. స్విచ్ చేయాలి. చేయాలి. మళ్ళీ కాసేపు ఉంటే ఇంకా పెంచుతారు వాళ్ళు, మీటర్ మీద ఛార్జీలు పెడతా ఉంటారు. మాకు తెలుసు. ఒక 1000 ఇవ్వండి. 1500 మేడం. 1500 సరే ఇవ్వండి రేఖ గారు. అటు బ్యాగ్ అక్కడ ఉంది మేడం. మంచి పని మంచి. మా ఫ్రెండ్ చెప్పాలి, మా ఫ్రెండ్ ఎందుకు పంపించినమ్మా డబ్బులు అడుగుకొని పోయిందని. సరే మేడం. సరే సరే. ఎప్పుడు ఇటు రాకమ్మా, మా ఇంట్లో వైపు రాక ఇక. అసలు మీ ఇంటికి ఎవరు రారు మేడం, ఇట్లయితే ఏ పని మనిషి రాదు. ఎందుకు రారు? వస్తూనే ఉంటారు. మంచి పని మంచి పంపించింది మా ఫ్రెండ్. నేను కూడా భలే చెప్పారండి. మీకు చెప్పక మీకు చెప్పారు.